సావిత్రి వాళ్ళు వచ్చినట్టున్నారు. లక్ష్మి, తాంబూలం తీసుకురా. ఇవ్వు. అయ్యో, పిన్ని గారు, మొన్న మీరు పెట్టుబడుల గురించి చెప్తుంటే తొందరపడ్డాను. నేను షాపులో టెన్షన్ పడ్డాను. తప్పుగా అనుకోకండి, మమ్మల్ని క్షమించండి. జరిగిపోయిన దాని గురించి ఎందుకు సావిత్రి? ఇక ముందు ముందు పొరపాట్లు జరగకుండా చూసుకో. తప్పకుండా పిన్ని గారు. మీరు మాకు చేసిన మేలు జన్మ జన్మలకి మర్చిపోలేం. నా కూతురికి గొప్ప స్థానం ఇవ్వటమే కాకుండా మాకు మర్యాదలిస్తూ మీ పక్కన నిలబెడుతున్నారు. మా పరువు ప్రతిష్టలు బజారుపాలు కాకుండా కాపాడారు. అవసరం తీర్చారు, ఆస్తి ఇచ్చారు. ఎంత గొప్ప మనసండి మీది. ఈ పొగడ్తలు నాకు పడవు గాని ఇంకాపే. సీత నా మనవరాలు కావాలనుకున్న మరుక్షణమే మీరు నా వాళ్ళైపోయారు సావిత్రి. అంతే. అంతా మీ మంచితనం అండి. మేము అదృష్టవంతులం. మరి మేము వెళ్ళొస్తాం పిన్ని గారు. మంచిది. లక్ష్మికి నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. కిట్టు రా. సావిత్రి ఆగు. ఇలా రండి. చూడు సావిత్రి, పిల్లల్ని కనడమే కాదు, పెంచడం కూడా సక్రమంగా ఉండాలి. నేను సాకేతిని పెంచినట్టు పెంచలేకపోయినా కాస్తన్నా మంచి నేర్పి పెంచాలి. స్వర్ణని ఆశపోతుగా పెంచావు, సీతని తలబిరుసుగా పెంచావు, చిన్నాళ్ళిద్దరినీ ఇలా పెంచావు. ఏం చేసావురా? ఏం చేశాడు పిన్ని గారు? నేనేం చేశాను? నిన్నేం చేయలేదు. రేయ్, అబద్ధాలు కూడా నేర్పావా? గతి లేకపోతే చేయి చాచి అడుక్కోండి, తప్పులేదు. అది కూడా బతుకు తెరువుకు ఉపయోగపడుతుంది. అంతేగాని చేతి వాట నేర్చుకున్నాడు వాడు. జైలు పాలవుతారు, జాగ్రత్త. మీరు వచ్చే ముందు గోల్డ్ వాచ్కి నేను కీ ఇస్తున్నాను. మీరు వచ్చారని నేను దాన్ని సోఫాలో పెట్టాను. ఇప్పుడు ఏదది? ఏమైంది? మాట్లాడవేరా? ఏమైంది? ఏంటి పిన్ని గారు మీరనేది? మా పిల్లలు చాలా బుద్ధిమంతులు. వాళ్లకు ఉపవాసాలు ఉండడం నేర్పాను. వాళ్ళు నిలబడి వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టమని నేర్పాను. ఆత్మాభిమానం వెంట పెట్టుకు పుట్టిన రత్నాలు మా పిల్లలు. తలంచి బతకమని నేర్పాను, కానీ తలవంపులు తెచ్చే పళ్ళు చేయమని నేర్పలేదు.
కొడుకు బంగారు కొండండి. కొంతమంది పిల్లలు చేసే అల్లరి చూస్తే అసహ్యం వేస్తుంది. కానీ వీడు అల్లరి కూడా ముద్దుగా చేస్తాడు. అలాంటి వీడు ఏం చేశాడని మీరు అంత మాట అన్నారు? చడీ చప్పుడు లేకుండా నీతిమాలు పనులు చేసే వీడు బుద్ధిమంతుడా? బంగారం నొక్కటం తెలుసు కాబట్టి బంగారు కొండ అంటున్నావా? బంగారం నొక్కాడా? అడగకుండా ₹1 చాక్లెట్ మీద కూడా చెయ్యి వేయడు. వాడి ఒంటి మీద చెయ్యేసి నిజం బయటపడేలా చేస్తా చూడు. రేయ్, రా రైటు. పైడి, రంగయ్య, రండి రా. ఎక్కడ చచ్చారు? అమ్మగారు, పైడి, వాడి జేబులు వెతకవే. ఏమిటా వెతకటం? సున్నితంగా వెతుకుతున్నావా? ఏ రంగయ్య, నువ్వు వెతుకు. వెతకవే. మీరుండండి, మీరు వెతకండి. ఏం లేవమ్మా. ఏట్లేవమ్మా? రై, ఇట్రారా. ఏరా, నిజం చెప్పు. ఒట్టమ్మమ్మ గారు, నేనేం తీయలేదు. మా అమ్మ మీద ఒట్టు. నిజం చెప్పు. చెబుతావా లేదా? మీరు మాట్లాడకండి. రై, నిజం చెప్పు. అక్క, అక్క, నేను దొంగనా? ఏంటమ్మమ్మ గారు, మేము దొంగలమా? వీడి దొంగ? అబ్బే, దొంగలని కాదమ్మా, చిన్నపిల్లాడు కదా. అదేదైనా ఆడుకునే గడియారం అని తీసుకుంటాడేమో అనుకున్నాను. మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించారని కోపాన్ని దిగమింగుకోవాల్సి వస్తుంది. లేకపోతే దీని కళ్ళల్లో కోపం కనిపిస్తుంది, కానీ గొంతు పెగలటం లేదు. అందుకే ఇల్లు నీ సొంతం చేసి నా గుప్పెట్లో పెట్టుకున్నాను. వీడలా తీసేవాడి కాదు కదా అమ్మమ్మ గారు. తొందరపడ్డానులే, ఏమనుకోకమ్మా. కిట్టు, నా మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు అమ్మమ్మ గారు నమ్ముతారు. ఒట్టే. వద్దులేమ్మా, నేను పొరపాటు పడ్డాను. ఎక్కడన్నా పడిపోయి ఉంటుందేమోలే. లక్ష్మి, ఆనంద్, వెతకండి రా, ఇక్కడ ఎక్కడైనా పడిపోయి ఉంటుందేమో. రంగయ్య, కిట్టు, నిన్ను ఒట్టేయమని చెప్పానా? వెయ్యి. వెయ్యరా? మా అక్క మీద ఒట్టేసి నేను వాచ్ తీయలేదు. ఇక్కడే ఎక్కడన్నా పెట్టుంటానేమో సీత. అమ్మా రా.
సరిగ్గా సమయానికి వచ్చింది. ఛా! రండి, కూర్చోండి. నమస్కారం అమ్మా. కూర్చోండి. పర్వాలేదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కాఫీ తీసుకుంటారా? వద్దమ్మా, నేను ఇంటి దగ్గరే తాగొచ్చాను. ఏమిటి రామచంద్రయ్య, పొద్దున్నే ఇటొచ్చావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటా ముఖ్యమైన విషయం? అది ఏమిటి నీళ్లు నవ్వుతున్నావు? డబ్బేమన్నా అవసరమైందా? మీకు మాకు మధ్య ఆ డబ్బు తెస్తున్న తేడాల గురించే మాట్లాడడానికి వచ్చానండి. చూడండమ్మా, మీకు నచ్చి మీకై మీరు మా అమ్మాయిని చేసుకుంటామని మా దగ్గరికి వచ్చారు, కానీ నేను మీ ఇంటికి రాలేదు. కట్నం ఇవ్వలేని వాడినని నేను మీతో అనలేదు. మీకు మీరే ఉభయ ఖర్చులు పెట్టుకుంటామన్నారు. మీరు చెప్పిన ప్రతి దానికి తలాడించడానికి మేం గతి లేని వాళ్ళమని కాదండి. అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందిలే అని. మీ స్థాయికి తగ్గవాళ్ళం కానప్పుడు అసలు మా సంబంధానికి రాకూడదు. వచ్చి మమ్మల్ని ఎందుకంటే రకరకాలుగా అవమానించడం. మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు ఏ సావిత్రమ్మా, బంగారం వజ్రాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయా? అవమానం జరిగినప్పుడల్లా అది బాధపడడం, మనసు చిన్నపుచ్చుకోవడం, పెళ్లికి వెనకడుగు వేయడం. నయానా భయానం మేము దానికి నచ్చ చెప్పడం, అది క్షమాపణ చెప్పడం. ఎందుకండి ఇలా చేయడం? చివరికి చిన్న కుర్రాన్ని కూడా దొంగ అన్నారు. వాడు రాత్రంతా కుమిలి కుమిలి ఏడ్చాడు. పిల్లాడు కదా, మోజుపడి తీశాడేమోనని అడిగాను. తప్ప? అడగడానికి వెతకడానికి చాలా తేడా ఉందండి. మీకు ఏది తప్పు అనిపించదు, కానీ అది మాకు బాధను మిగులుస్తుంది. అయితే నువ్వు అనేదేమిటి? సీత కాదంటుందేమోనని నువ్వు నన్ను బెదిరిస్తే నేనొచ్చి కిట్టుగాడి కాళ్ళు పట్టుకుని సీతని క్షమాపణ అడుగుతానని అనుకుంటున్నావా? సీత కాదనదని నా నమ్మకం. అది వెనకడుగు వేసి ఈ పెళ్లి చేసుకున్న నిర్ణయం తీసుకుంటే ఈసారి నచ్చ చెప్పడం మా వల్ల కాదండి.
మీరే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి. రామచంద్రయ్య రామచంద్రయ్య మంగ, నా మాట విను. నువ్వు నోరు తెరిచి సాకేదాకా ఈ విషయాన్ని వెళ్ళనీయకు. ఇంట్లో సంగతి వీధిలోకి వెళ్ళేలా చేయకు. నువ్వు మొండికేసి సీత నీ గురించి ఏ రేడియోలోని చెప్పేలా చేయకు. రామచంద్రయ్య గారు, మీరు ఇలా తొందరపడితే ఎలా? అవునండి, మేమేం చెప్పగలం చెప్పండి? రేపు అది ఇంటికొచ్చి కాపురం చేయాల్సిన పిల్ల. అది దాని మనసులో రేపు ఎలా అనే అనుమానం కలిగితే అది ఎలా ముందుకొస్తుంది? పెద్దవారు మీరే ఆలోచించుకోండి. మీరు మనసు మార్చుకుంటే గానీ దాన్ని మేము సమాధానపరచగలిగే అవకాశం లేదు. నేను చెప్పాలనుకుని చెప్పాను, తర్వాత మీ ఇష్టం. స్వామి, నా నిర్ణయం సరైందని అనుకుంటున్నాను. నా నమ్మకానికి అండగా ఉండు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించుకో. మాకు ధైర్యాన్నివ్వు తండ్రి. ఏంటి లక్ష్మి? చూడండి, ఎప్పుడు నోరు తెరవన్న పెద్ద మనిషి ఎంత బాధపడి ఉంటే అలా మాట్లాడతాడో. కనీసం ఎప్పుడైనా పొరపాటు జరిగిపోయింది, గడియారం దొరికింది అని చెప్పి ఆయన సమాధానపరచొచ్చు కదా. సీత కాదంటే నష్టపోయేది మన సాకేతేనండి. ఈవిడ దిగి రాకపోతే పెళ్లి ఆగిపోతుందేమోనండి. మేము డబ్బు లేని వాళ్ళం కావచ్చు కానీ ఏమీ లేని వాళ్ళం కాదు. మీరు మనసు మార్చుకుంటే మంచి జరుగుతుంది. వస్తానండి. మంగ, రామచంద్రయ్య గారు ఇలా మాట్లాడారంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. అందుకే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వేమో నాకు సలహాలు ఇవ్వద్దు. వస్తున్నా. రామచంద్రయ్య గారు, ఏంటి గ్రాని, ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి? ఏముంది? ఏం లేదు, టీవీ సౌండ్. సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను గ్రాని. చూడండి రామచంద్రయ్య గారు, నిశ్చితార్థం జరిగిపోయాక ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నా చేతిలో ఉంది చెప్పండి. ఏ మాటన్నా పడగలం కానీ దొంగలు అని అనిపించుకోలేం కదా. మీరే ఆవిడ గారి మనసు మార్చే ప్రయత్నం చేయండి. సీత, వాట్ ఏ సర్ప్రైజ్! నా కోసమే వచ్చావా? రా, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఆలోచిస్తున్నావేంటి సీత? రా వెళ్దాం.